నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. భూ వివాదాలకు ఇక చెల్లు, భూభారత్తో అది సాధ్యం, అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు. నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు. రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునేలా పనిచేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. మనిషికి ఆధార్, భూమికి భూధార్. మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారత్తో అవకాశం. ప్రభుత్వ అసైన్డ్ భూములకు రక్షణ, సీసీఎల్ఏకు అధికారాలు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ. పాస్ పుస్తకాలు, భూధార్పై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు. గిగ్ వర్కర్లకు భరోసా, ఉద్యోగ భద్రత, బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు. ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుదిరూపు. మే 1కి బిల్లు అమల్లోకి. 4 లక్షల మందికి లబ్ధి. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచింది. కర్ణాటక, హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ అంటే విశ్వాసఘాతకం, భాజపా అంటే సత్యానికి ప్రతీక. ప్రధాని నరేంద్ర మోదీ. నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, వారికి 50% టికెట్లు కేటాయించండి. కాంగ్రెస్కు ప్రధాని మోదీ సవాల్. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. కంచగచ్చిబౌలి భూమిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణ. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీగా గుర్తింపు. అమల్లోకి ఎస్సీ వర్గీకరణ. అమలు తేదీ 14/4/2025గా ఖరారు. అంతకుముందు ప్రకటనలకు వర్తించదు. మెహుల్ చోక్సీ అరెస్టు. బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి. 1,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా వంతు. అనిషా కాళ్లకు అనుమతుల బంధనాలు. వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్. నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన. డిఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ రద్దు చేయడంతో నాసా డిఐ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారు. మెహుల్ చోక్సీ అరెస్టు. బ్యాంకు రుణ కుంభకోణంలో ఆరోపణలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. 1800 కోట్ల డ్రగ్స్ పట్టివేత. గుజరాత్ తీరంలో పాక్ స్మగ్లర్ల నుంచి 18 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఖనిజాలు బంద్. సుంకాల పోరులో అమెరికాకు చైనా గట్టి షాకించింది. అరుదైన ఖనిజాలు, మ్యాగ్నెట్ల ఎగుమతికి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ మేధస్సు త్యాగాలతోనే మనకు హక్కులు. అభయాస్తం ఏమైంది కేటీఆర్. ప్రజలకు మేలు జరిగేలా మహేష్ కుమార్ గౌడ్. సొరంగం జిందాబాద్. ఆధార్, భూధార్, భూభారతి పోర్టల్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి ఓ ప్రత్యేకమైన నెంబర్. భూములకు సరిహద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో భూధారిస్తాం. భూధార్ నెంబర్తో రైతులకు, భూములకు పూర్తి భరోసా. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే కొత్త 6R చట్టం. వివాద రహిత భూ వివాదం తేవడమే మా ప్రభుత్వ లక్ష్యం. అపోహలు తొలగిద్దాం, ఎవరు భూమి వారికి లెక్క కొద్ది ఇద్దామన్న సీఎం. రైతులకు ప్రభుత్వం, రెవెన్యూ విభాగం 2 కళ్ళ లాంటివని వ్యాఖ్య. తాగునీటి సమస్యపై తస్మాత్ జాగ్రత్త. వేసవిలో ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు సరఫరా పర్యవేక్షించాలి. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూ సమస్యలను ఇకపై రెవెన్యూ యంత్రాంగమే పరిష్కరిస్తుంది. గతంలో రైతులు న్యాయస్థానం మెట్లెక్కించారు. భూభారతిపై ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలన్న సీఎం. ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. బుల్డోజర్ల ప్రయోగంలో రేవంత్ సర్కార్ బిజీ. ప్రధాని మోదీ ధ్వజం. తెలంగాణ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది. జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తుంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందన్న పీఎం. కొలువుల జాతర మొదలు పెడదాం. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం. శాఖల వారీగా ఖాళీల ఖరారు. త్వరలో సమావేశం నిర్వహిద్దాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల. అమ్మో ఇవేం ఫీజులు. ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై సర్కారు బెంబేలు. కన్వీరం కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు. ఒత్తిడికి తలొగితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం. వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేసే యోచన. కారు డోర్లు లాకు ఊపిరాడక చిన్నారుల మృతి. గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం. మేడే రోజున అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం కసరత్తు. బిల్లు ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం ఆన్లైన్లో పెట్టాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రోడ్డు ప్రమాదాలపై ఏఐ నిఘా. మార్గదర్శకాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాల యూటీలకు కేంద్రం ఆదేశం. సీసీ కెమెరాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ తప్పనిసరి. 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలను రికార్డు చేసే సామర్థ్యం ఉండాలని స్పష్టీకరణ. హై రిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశం.
సీతారామకు సరికొత్త సవాళ్లు, ట్రయల్ రన్కే బయటపడిన నిర్మాణ లోపాలు. ములకలపల్లి మండలంలో కూలిపోయిన సూపర్ పాసేజ్ పిల్లర్. అంతకుముందు వానాకాలంలో ప్రధాన కాలువలకు 2 చోట్ల గండ్లు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై సందేహాలు. వచ్చే ఖరీఫ్ సీజన్లో వీటి సరఫరాపై అనుమానాలు. భూమి లెక్క ఇక పక్కా. ప్రతి మనిషికి ఆధార్లాగా ప్రతి ఒక్కరే భూమికి భూదార్. వ్యవసాయ భూములను సర్వే చేసి అద్దులు తేలుస్తాం. 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ద్వారా సమస్యల గుర్తింపు. రాష్ట్ర ప్రజలకు ధరణి ఒక పీడకల. గత పాలకుల లబ్ధి కోసమే రెవెన్యూ వాళ్ళపై దోపిడీదారులుగా ముద్ర. చట్టాలను చుట్టాలుగా మార్చుకొని వేలాది ఎకరాలు దోచుకున్నారు. ఒక ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టుకోవాలన్నా? అవినీతికి తాము వ్యతిరేకమని రెవెన్యూ వ్యవస్థకు కాదని ప్రకటన. భూభారత్ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ ఆవిష్కరణ. ప్రజావాణి డాష్బోర్డ్ లైవ్ యాక్సెస్ సీఎంకు. ప్రజల ఆర్జీల పరిష్కారం తీరు విజ్ఞప్తులను స్వయంగా చూస్తా. సీఎం రేవంత్. స్కీమ్ల సమాచారం లబ్ధిదారుల వివరాలతో పోర్టల్ ఉండాలి. రివ్యూలు అధికారుల ఆదేశం. అడవులపైకి బుల్డోజర్లు. తెలంగాణలో ప్రకృతి విధ్వంసం. ప్రధాని మోదీ. హామీలను కాంగ్రెస్ విస్మరించింది. మేం పర్యావరణాన్ని పరీక్షిస్తుంటే కాంగ్రెస్ నాశనం చేస్తున్నది. అవినీతిలో కర్ణాటక నెంబర్ 1. వక్ఫ్ రూల్స్ను కాంగ్రెస్ స్వార్థానికి వాడుకున్నది. ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలే? అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ అని కామెంట్. హర్యానాలో ప్రధాని మోదీ ప్రసంగం. అవి ప్రభుత్వ భూములే. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్. 20 ఏళ్లు ఖాళీగా ఉండడంతో అడవిగా మారింది. ఏళ్ల తరబడి ఆ భూమి రెవెన్యూ పరిధిలోనే ఉంది. అది ఫారెస్ట్ ల్యాండ్ అని అటవీ శాఖ రికార్డులో లేదు. కారు డోర్లు లాక్ ఊపిరాడక 2 చిన్నారుల మృతి. ఆడుకుంటూ కారెక్కిన పిల్లలు, గమనించిన కుటుంబ సభ్యులు. బెల్జియంలో చోక్సీ అరెస్టు. హాస్పిటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. బ్లడ్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు గుర్తింపు. స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లాన్. అరెస్టు చేసి జైలుకు తరలింపు. పిఎన్బిని 13,000 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం. 30 ఏళ్ల ఇష్యూకు పరిష్కారం. అమల్లోకి వర్గీకరణ. మీడియాతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ వెల్లడి. సీఎంకు గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీలు అందజేత. జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు. ఇక్కడ నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ. 15 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ బీఆర్ఎస్ ఎందుకు చేయలే? మోసం దగాకు పేటెంట్కు కేటీఆర్ అని మంత్రి ఉత్తమ్ ఫైర్. వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదు, మంత్రి దామోదర. ఇక కొలువుల జాతర. ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ. ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరకలేదా? ఎస్సీలో మోదీ ప్రారంభించిన బిల్డింగ్లకు మున్సిపల్ ఫారెస్ట్ పర్మిషన్లే లేవు. గుజరాత్లో 17,000 చెట్లను నరకమని బీజేపీ నేతలు ఒప్పుకున్నారు. మోదీ సర్కార్ 5 ఏళ్లలో 1.9 లక్షల చెట్లను కొట్టేసినట్టు పార్లమెంట్లోనే అధికారికంగా తెలిపారు. ఎస్సీ భూములపై వాస్తవాలు తెలుసుకోవాలని మోదీకి సూచించిన మహేష్ కుమార్ గౌడ్. బెల్జియంలో మొహిల్ చోక్సీ అరెస్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14,000 కోట్ల మేర కుచ్చుటోపి. నీరవ్ మోదీతో సహా చోక్సీపై కేసు. 2018లో విదేశాలకు పరారి. లండన్ జైల్లో నీరవ్ మోదీ. ఏడాదిగా బెల్జియంలోని చోక్సీ. బ్లడ్ క్యాన్సర్కు చికిత్స. ఏడాది క్రితమే బెల్జియం పోలీసులకు భారత దర్యాప్తు సంస్థల సమాచారం. స్విట్జర్లాండ్కు పారిపోయే క్రమంలో అరెస్టు. చోక్సీని వెనక్కి రప్పిస్తాం కేంద్రం. దుబాయ్లో 2 తెలంగాణ వాసుల హత్య. వారిని నరికి చంపిన పాకిస్తానీ. మరో 2పైన దాడి. విద్వేషంతోనే హత్య. చంపిన తర్వాత మత నినాదాలు. అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు. మృతుల్లో ఒకరిది నిర్మల్, మరొకరిది నిజామాబాద్ జిల్లా. మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు. ఈసారి పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం. పథకాలపై ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు. జూన్ 2 వరకు విస్తృతంగా కార్యక్రమాలు. నేటి సిఎల్పి సమావేశంలో సీఎం దిశానిర్దేశం. భూభారతి రైతుల చుట్టం. చెప్పినట్లే బంగాళాఖాతంలోకి ధరణి పీడకల. భూ వివాదాలు లేని తెలంగాణ మా లక్ష్యం. గత సర్కారు రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది. చట్టాలను చుట్టంగా మార్చి 1000 ఎకరాలు కొల్లగొట్టారు. రైతులు అన్నం పెట్టి గౌరవించేలా సమస్యలను తీర్చండి. రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. నా జన్మధన్యమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పండి. భూభారతిని సమర్థంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి. మండల స్థాయి సదస్సులకు మీరు వెళ్లాల్సిందే. జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం. ముంగిట్లో పరిష్కారం. అక్రమంగా పట్టాయిన ప్రభుత్వం వక్ఫ్ దేవాదాయ భూదాన భూములకు మోక్షం. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు ఛాన్స్. పాస్ పుస్తకాల్లో భూమి పటం. మ్యుటేషన్కి ఎకరానికి 2,500, సవరణకు 1,000 రూపాయలు. భూభారతి నిబంధనలలో ఉత్తర్వులు. కార్మికులకు కానుక. మేడే నుంచి గిగ్ వర్కర్ల భద్రత చట్టం ముసాయిదాపై అభిప్రాయం సేకరించండి. దేశానికే మార్గదర్శకంగా ఉండాలి సీఎం. ప్రజావాణి అర్జీల తీరును పరిశీలిస్తా. డాష్బోర్డ్ లైవ్ యాక్సెస్ నాకు ఇవ్వండి. జిల్లాల్లో ప్రజావాణి డాష్బోర్డును రాష్ట్ర డాష్బోర్డ్తో లింక్ చేయండి రేవంత్.
అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు. 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. పరీక్షలకు సిద్ధం కండి. యువతకు మంత్రి దామోదర పిలుపు. ఆయనకు మాదిగ ఉపకులాల సంఘాల నేతల కృతజ్ఞతలు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. వర్గీకరణపై మాట్లాడిన పార్టీలన్నీ తీర్మానాలకే పరిమితమయ్యాయి. మీడియాతో ఉత్తమ్, దామోదర, పొన్నం. వక్ఫ్ సవరణ చట్టానికి నో. తెలంగాణలో అమలు చేయరాదని సర్కారు నిర్ణయం. ముస్లిం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ. 15న ప్రకటించనున్న పీసీసీ అధ్యక్షుడు. పైసలిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తల ఖర్చు భరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు. ప్రధాని నరేంద్ర మోదీ. వన్యప్రాణులను ప్రమాదంలో పడేయడం పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్ శైలి. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని మోదీ ఆరోపణలు. ముస్లింలపై మీకంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేయండి. వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు లబ్ధి. 2013 నాటి యూపీఏ చట్టంతో భూమాఫియాకే లాభమని స్పష్టీకరణ. అవి ప్రభుత్వ భూమిలే. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ రికార్డులలో కంచె గచ్చిబౌలి భూమి. అడవి అయి ఉంటే అటవీ శాఖ పరిధిలోనే ఉండేది. బీడుగా ఉండడంతోనే చెట్లు పెరిగి అడవిలా కనిపిస్తోంది. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు, రేపు విచారణ. ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమ కార్ల కంపెనీలను ఊరటనిచ్చేందుకే సుంకాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫోన్లపై 20% సుంకాలు కొనసాగుతాయి. అమెరికాకు చైనా భారీ జలక్. అరుదైన లోహాల ఎగుమతి నిలిపివేత. కొత్త జంటలకు వీసా అగ్ని పరీక్ష. అమెరికా వెళ్లడం ఈజీ కాదు. అమెరికన్ను పెళ్లాడినా అక్కడికి వెళ్లడం కష్టమే. ముగిసిన బైడెన్ వెసులుబాట్లు. ట్రంప్ నేతృత్వంలో వీసాలకు కఠిన టెస్టు, నిశ్చిత పరిశీలన. ట్రంప్ను హత్య చేస్తా, డబ్బులు ఇవ్వండి. అమెరికాలో తల్లిదండ్రులను అడిగిన 17 ఏళ్ల బాలుడు. ఇవ్వకపోవడంతో వారి హత్య. కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ కుంపటి. అరడజను ఖాళీలకు డజన్ల కొద్దీ ఆశావాహులు. హామీలు. సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం అధిష్టానంపై ఒత్తిడి. విస్తరణ వాయిదాతో నాయకులు అసంతృప్తి. సామాజిక న్యాయం అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మల్రెడ్డి. జానారెడ్డిపై నెపం వేసిన కోమటిరెడ్డి. మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే. నా గొంతు కూసేందుకు కుటుంబం యత్నం. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. రేవంత్ ఆహ్వానిస్తేనే వచ్చానన్న వివేక్. 1800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. గుజరాత్ తీరంలో ఐసీజీ, ఏటీఎస్ బృందాల ఆపరేషన్. సముద్రంలో పాడేసి పారిపోయిన స్మగ్లర్లు. అకాల కలవరం. అనూహ్యంగా మారుతున్న వాతావరణం. మండే ఎండలు, పిడుగుల వాన. తీవ్రంగా నష్టపోతున్న రైతులు. నౌకాస్టుతో అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ యత్నం. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మార్చిలోనే మే నెల స్థాయిలో ఎండలు. వచ్చే నెలలో 50 డిగ్రీలు నమోదు కావచ్చని అంచనాలు. పొద్దంతా ఎండ, సాయంత్రం వాన. జగిత్యాల జిల్లా గోదూరులో 43.4 డిగ్రీలు. పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంట. రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల వర్షాలు. ఎండల తీవ్రతపై అధికారుల హెచ్చరికలు. కట్టుడు కూలుడేనా? నిర్మాణంలో నాణ్యత పాటించరా? సీతారామ ప్రాజెక్టులోని సూపర్ పాసేజ్ పిల్లర్ కూలిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. మార్చిలోని ప్రాజెక్టు ట్రయలర్ అప్పుడే కూలిన పిల్లర్. 2019లోని దీని నిర్మాణం పనుల్లో నాణ్యతా లోపం. ఇవి ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.